వెల్కమ్ బ్యాక్. కేరింత మూవీ ఆడియో సక్సెస్ మీట్ కూకట్పల్లిలో మంజీరమ్మాల్లో జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. సో మరి ఆ ఛాన్స్ ఏంటి అంటే వెంటనే చెప్పేస్తే సర్ప్రైజ్గా ఉండదు కదా, కొంచెం ఊరించి చెప్తా. అయినా మనకి ఊరించి చెప్తే ఇంకా చాలా నచ్చుతుంది కదా. సరే మరి కేరింత సినిమా గురించి విన్నారా? కేరింత పాటలు విన్నారా? కొంచెం గట్టిగా అరవాలి, పర్వాలేదు, ఇక్కడ ఎవ్వరు ఏమనుకోరు. ఎంత అరిచినా మన పక్కన మమ్మీ డాడీ లేరే ఏంటి గట్టిగా అరుస్తున్నావు అని అమ్మాయిలు కూడా అరవచ్చు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, కేరింత పాటలు విన్నారా? సూపర్ ఉన్నాయా? ఏ పాట నచ్చిందో తొందరగా డిసైడ్ చేసుకోండి. అన్ని పాటలు నచ్చుతాయి డెఫినెట్గా, బట్ అన్ని పాటల్లో ఆల్బమ్ మొత్తంలో ఏ పాట నచ్చిందో, ఎందుకంటే నాకే తెలియదు నేను ఎవరి దగ్గరికి వస్తాను. నేను ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను ఇంకెవరు డిసైడ్ చేసుకోలేదు. మీరు 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 ఎవరైనా కావచ్చు. నువ్వు మహేష్ బాబు గుర్తొచ్చాడా? సరే మరి కేరింత థ్యాంక్స్ టు జిందగీ, అసలు టైటిలే ఇరగదీసేలా ఉంది. సో టైటిల్లోనే ఫుల్ కేరింత ఉంది. సినిమాలో జోష్ ఏ రేంజ్లో ఉంటుంది, సుబాబ్ ఉంటుంది. అది వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారి సినిమాలంటే అటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి, ఇటు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఉంటాయి, అటు లవ్ ఎంటర్టైనర్స్ ఉంటాయి. సో మరి ఇక మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ అంటే స్టూడెంట్స్ అందరూ ఆ ఆల్బమ్స్ని దాచిపెట్టుకోవాలి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఇలా యూత్ఫుల్ ఆల్బమ్స్ అన్నీ మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ అంటే ఇరగదీసేస్తారు. ఆ పాటలు వింటూ 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 సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తొందరలోనే కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కాలేజ్కి వెళ్ళగానే క్లాసులు వినాలని అస్సలు అనిపించదు. ఏమనిపిస్తుంది? ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సరదాగా సినిమా చూడాలనిపిస్తుంది. మరి ఆ టైంలో ఫ్రెండ్షిప్కి సంబంధించిన ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఉందనుకోండి, ఆహా, అంతకంటే పండగ ఏముండదు కదా. మరి అందుకే ఈ నెల 12వ తేదీన మీ ముందుకు వస్తుంది మన కేరింత థ్యాంక్స్ టు జిందగీ అనే టైటిల్తో, సబ్ టైటిల్తో. మీరు అందరూ అనుకుంటారు, సో హ్యాపీ డేస్ సినిమా చూసినప్పుడు ఇప్పటికీ మర్చిపోం ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ. కొత్త బంగారు లోకం సినిమా చూసినప్పుడు ఆ క్యూట్ లవ్ స్టోరీ ఇంకా మనలో గుర్తుంది కదా. సో మరి కేరింత కూడా మీకు పులకరింత పెడుతూ కేరింత పెట్టబోతుంది జూన్ 12 నుంచి. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, అబ్బా అన్ని సర్ప్రైజ్ అంటూ వెంటనే చెప్పేస్తున్నాం కదా, సో అది దాచిపెడతా, ఇది చెప్తా. 12వ తారీఖున కేరింత రిలీజ్ అవుతుంది కదా. సో మరి అప్పుడు దాకా మిమ్మల్ని ఎందుకు అలా వెయిట్ చేయించడం అని రేపటి నుంచి కేరింత టీం ఏపీలో వచ్చి మిమ్మల్ని కలవబోతుంది. మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, సో ఎంటైర్ కేరింత టీం. సో 8వ తారీఖున వైజాగ్లో కలుస్తాం. 8వ తారీఖు సాయంత్రం రాజానగరంలో కలవబోతున్నాం. 9వ తారీఖున విజయవాడలో కలవబోతున్నాం మార్నింగ్. అలా 9వ తారీఖు సాయంత్రం గుంటూరులో కలుద్దాం. 10వ తారీఖు మార్నింగ్ నెల్లూరులో కలవబోతున్నాం. అండ్ 10th ఈవినింగ్ తిరుపతిలో కలవబోతున్నాం. 12th ఎలాగా సినిమా రిలీజ్ అవుతుంది. మరి 11th ఏంటి సర్ప్రైజ్ అంటే, సో ఈరోజు ఇక్కడ జరిగే ఈ స్మాల్ ఎంటర్టైనింగ్ గేమ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్, అది 11th. సో నెమ్మదిగా చెప్తా. సో మరి రెడీగా ఉండాలి. సో పక్కన ఎవరున్నా పట్టించుకోవద్దు, ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏం జరిగినా మామా ఇరగదీస్తుంటాం కదా. సో ఇక్కడ ఈరోజు మంజీరమ్మాల్లో ఎవరు లేరు, మనమే ఉన్నాం. ఒక సర్ప్రైజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. చూద్దాం ఏ కింగ్స్ ఉన్నారో, ఏ క్వీన్స్ ఉన్నారో. సరే మరి చెప్పేస్తా సర్ప్రైజ్ ఏంటంటే, సో పైన ఉన్న వాళ్ళు కూడా కిందికి రావచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి జంప్ చేసి వచ్చేస్తామంటే కొంచెం కష్టం, ఆ రిస్క్ వద్దు. సో నెమ్మదిగా కిందికి రండి. సో ఈ లోపల నేను సర్ప్రైజ్ ఏంటో చెప్తా. కేరింత మిక్కీ జే మేయర్ మ్యూజిక్లో సూపర్ పాటలు, ప్రతి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సో మీకు నచ్చిన పాటని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మా యూత్ స్టార్లు అందరూ, మా యంగ్ స్టార్లు అందరూ ఇక్కడ ఉన్నారు. సుమంత్, అశ్విన్, తేజస్వి, ముందు వాళ్ళని ఇన్వైట్ చేస్తా. సో తేజస్వి ప్లీజ్, విశ్వాంత్, సుమంత్ ప్లీజ్, అండ్ సుకృతి, పార్వతీశం. సో మా ఎంటైర్ టీం మీ ముందు వచ్చారు. సో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే నిజంగా ఒక సర్ప్రైజ్ చేయబోతున్నారు. హలో, ఏం వినిపించలేదు. సరే, అబ్బాయి మాట్లాడుతున్నారు, ఎవరు హాయ్ చెప్పలేదు. అమ్మాయిని మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా ఎవరు హాయ్ చెప్పరా?
గట్టిగా. మీలో ఎవరెవరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి? ఫస్ట్ ఒకసారి చేయెత్తుతారా? సో అలా చేయెత్తి అక్కడే నిల్చుంటే యాక్టింగ్ ఆపర్చునిటీ మన దగ్గరికి రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఒక చిన్న కాంపిటీషన్ పెడుతున్నాను అనమాట. కాంపిటీషన్ అంటే ఏంటో మీరు మొత్తం కండలు కరిగించిన కాంపిటీషన్ కాదు, ఒక చిన్న డాన్స్ బిట్. ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాతో పాటు సినిమా రిలీజ్ కన్నా ముందే సినిమా చూసే ఆపర్చునిటీ అనమాట. అండ్ యూ నెవర్ నో, రాజు గారు ఇక్కడే ఉన్నారు అండ్ టీవీలో చాలామంది మిమ్మల్ని చూస్తారు. సో మీకు యాక్టింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు తలుపు తడుతుందో మీకు తెలీదు. సో ఇట్ మైట్ బి అన్ ఆడిషన్ ఫర్ యూ. ఐ వాంట్ ఎవ్రీవన్ టు చియర్. అసలు నాకు ఇక్కడ నిల్చోవాలని కూడా లేదు, దేర్ ఇస్ నో ఎనర్జీ అరౌండ్. అర్థమైంది కదా, మరి ఇంకెందుకు లేటు? ఎవరు కాలేజ్ స్టూడెంట్స్ లేరన్నమాట. నో కాలేజ్ స్టూడెంట్స్, లౌడా. జోష్ సరిపోదంట. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గుంట ప్లాట్. నేను నూక్ ది నూకరాజ్, శ్రీకాకుళం. ఏం మాట్లాడాలి? అయితే ఏంటంట కాదు, నూకరాజు ఏంటో మనకి 12 నుంచి అర్థం అవుతుంది. ఫిలాసఫీ, పెరీసియస్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి శాలినికి మంచి లవ్ లెటర్ రాసిద్దాం అనుకుంటాను. ఏంటంటారు? ఓకే, థ్యాంక్ యూ. సో విశ్వాంత్, అందరూ బాగున్నారా? అది ఇంకా కొంచెం గట్టిగా అరవాలి. రండి, ఇప్పుడు మాతో పాటు అందరూ డాన్స్ చేయాలి. ఏమంటారు? గట్టిగా. ఇప్పుడు మేము అందరం ఎవరు పట్టించుకోవట్లేదు పాపం విశ్వాన్ని. కాదు, అమ్మాయి మాట్లాడితేనే అరుస్తారా? అబ్బాయిని పట్టించుకోరా? మాట్లాడి టైం వేస్ట్ చేయడం కాదు, కానీ మేము ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాము చూడండి. దాంట్లో మీకు ఏ స్టెప్ నచ్చితే, ఏ స్టెప్ అర్థమవుతే మైండ్లో ప్రిపేర్ అవ్వండి. వీఆర్ గోయింగ్ టు పుట్ అ ఫాస్ట్ కాంపిటీషన్. ఒక రాజు గారు వస్తారు, నేను మాట్లాడలేదు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది అన్యాయం సార్. భార్గవ్, ఆడియన్స్ ని మనం బోర్ కొట్టియద్దు. ఏంటో సోది మీరు అన్యాయం సార్. మీరు హీరోలో ఉండగా ఇక్కడ మమ్మల్ని ఎవరు చూస్తారు? ఇది టూ మచ్ అబ్బా. మ్యాటర్కి రావాలి, ఏదేదో చెప్తున్నావు ఎందుకు? వెరీ సింపుల్. కేరింత సినిమాని అందరు కొత్త వాళ్ళతో తీయాలి అని వీళ్ళందరినీ సెలెక్ట్ చేశాము. సినిమా కంప్లీట్ చేశాము. ఈ 12th మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ తీయబోయే సినిమాలకి కొత్త వాళ్ళు కావాలి. సో చాలా టైం పట్టే బదులు ఈజీ ఎలా అని అంటే, మా కేరింతకు ప్రమోషన్ కావాలి, మీలో ఉన్న టాలెంట్ను బయటికి తీసుకురావాలని ఈ రోజు నుంచి హైదరాబాద్లో ఈరోజు చేస్తున్నాము. రేపు వైజాగ్, రాజమండ్రి, ఎల్లుండి విజయవాడ అండ్ గుంటూరు, ఆ నెక్స్ట్ డే నెల్లూరు అండ్ తిరుపతి. వీళ్ళతో పాటు కొందరు ఇక్కడ ఎవరన్నా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తారో మీరు అలా డ్యాన్స్ చేయాలి. చేస్తారా? ఇది మ్యాటర్. అది అక్కడ హీరో లాంటి దిల్ రాజు గారు చెప్తేనే మీకు అర్థం అవుద్ది. సో ఇప్పుడు అర్థమైంది కదా, వీరెడీ. సో డాన్స్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మా కేరింత సినిమా 12th రిలీజ్ అయితే వీళ్ళతో పాటు సెలబ్రిటీస్తో పాటు మీకు 11th రోజు సినిమా చూసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం మీలో టాలెంట్ ఉంటే నేను చూడొచ్చు, టీవీలో చాలామంది దర్శక నిర్మాతలు చూడొచ్చు. మీ పర్ఫార్మెన్స్లు, మీ డ్యాన్సులు బాగుంటే ఏమో ఎక్కడి నుంచన్నా సెలెక్ట్ కావచ్చు. అలాగే వీళ్ళు ముగ్గురు అలాగే మా కేరింతకు సెలెక్ట్ అయ్యారు. ఈ అబ్బాయి యుఎస్లో ఉండేవాడు. ఒక చిన్న యూట్యూబ్లో లింక్ పంపించాడు, యుఎస్ నుంచి పిలిచేసాం. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కానీ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఒక వీడియో పంపిస్తే సెలెక్ట్ చేసాం. ఈ అబ్బాయి ఎక్కడ, అది ఒరిజినల్ వైజాగ్, శ్రీకాకుళం స్లాంగ్. సో ఇలా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చాము. సో ఏమో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ప్లీజ్ వెల్కమ్. భార్గవ్, ల్యాగ్ లేకుండా మ్యాటర్కి రావాలి. సూపర్ సార్. సో మీలో కూడా స్టార్ ఉన్నారా? సో ఫస్ట్ మా వాళ్ళు చేస్తారు. కావాలంటే ఇంకొకసారి అడగండి, వన్స్ మోర్ అని మీరు అడిగితే మళ్ళీ చేస్తారు. 3 times ఇస్తాం. అలా 1 2 3 times చేస్తారు. కరెక్ట్గా చేసే వాళ్ళకి అవకాశం ఉంది. రెడీయా మీరు? పైన వాళ్ళు కూడా రెడీయా ఏంటి? ఓకే, రెడీ. సో ఒక్కసారి సుమన్ దర్శన్ అందరికీ హాయ్ చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా?
చాలా చాలా ఆనందంగా ఉందండి ఇలా మిమ్మల్ని కలుసుకున్నందుకు. ఈరోజు వెరీ స్పెషల్ డే. అండ్ ఇంకొక స్పెషల్ డే మాకేంటంటే June 12th మా సినిమా కేరింత రిలీజ్ అవుతుంది. హార్ట్తో తీశారండి, హార్ట్తో చేసాము. మీరందరూ కూడా హార్ట్తో చూస్తారనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా లేట్ లేదు, రెడీగా ఉండండి. ఎవరు ఆ స్టార్లు? సో మా వాళ్ళు డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆ పాసలు గెలుచుకుంటారు. సో ఫస్ట్ సాంగ్ ఒక్కసారి సరిపోయిందా? ఇంకోసారి కావాలా? ఒక్కసారి చూడలేరా, చేయలేరా? నో. సరే, వన్స్ మోర్. రెడీ గైస్? రెడీనా? ఏంటి అసలు రెస్పాన్స్ లేదు హైదరాబాద్లో? ఎనర్జీ లేదా? ఎవరు రెడీగా ఉన్నారు? మా పాటలో ఎనర్జీ లేదా మీలోనా? ఐ థింక్ స్టేజ్ మీద చూపిస్తారు సార్. ఎవరు రాబోతున్నారు ముందు? స్టేజ్ మీద చూపించడానికి ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ లేడీస్కి ఇద్దాం. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఆ చాయిస్ లేడీస్కి ఇద్దాం. భార్గవ్ యాంకరింగ్ నేనే చేయాల్సి వచ్చేలాగా ఉంది. చేసేయండి సార్. సో ఎనీబడి ఇంట్రెస్ట్ చేయి చూపించండి. బాయ్స్ గర్ల్స్ ఎవరన్నా? ఇంతేనా? ఇంకెవరు లేరా? రావాలి కదా ముందుకి. ఎవరు రాకపోతే సారీ చేస్తారు డాన్స్. అమ్మాయిల్లో ఒక్కళ్ళు కూడా టూ మచ్ అండి. యా కమ్ ప్లీజ్. మీకు అవే స్టెప్ అని అవసరం లేదు, పాటకు తగ్గట్టుగా ఏమైనా వేయచ్చు. సేమ్ స్టెప్స్ అవసరం లేదు, పాటకు తగ్గట్టుగా వేయచ్చు. సరే, మన వాళ్ళందరూ సైడ్కి వెళ్ళి యా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి వన్ బై వన్. గర్ల్స్ లో ఇంకా ఎవరైనా పైనుంచి జంప్ చేయొచ్చు కూడా. Hi, this is Afroz. I work for a software company. ఇటువైపు నో వన్. నా పేరు రాజేష్ అండి. నా పేరు పవన్. నా పేరు శ్రీనివాస్. హాయ్ దిస్ ఈజ్ సతీష్.
సాహిత్. సాయిరామ్. శృతి. శృతి. మై సెల్ఫ్ అను. అను. సో రెడీ వీళ్ళంతా? ఏ సాంగ్ కావాలి? సేమ్ సాంగా? టైటిల్ సాంగ్ ప్లీజ్. కేరింతలో మీకు బాగా కాదు, ఇదే సాంగ్ కావాల్సిన వాళ్ళు ముందుండండి, తర్వాత సాంగ్ నెక్స్ట్ చేస్తాం. వెంకట్ ఇదే సాంగ్ చేసే వాళ్ళు ముందుండండి, నెక్స్ట్ సాంగ్ కావాలనుకున్న వాళ్ళు పక్కకు రండి. సేమ్ సాంగ్ వాళ్ళు ముందుకు రండి. సో టైటిల్ సాంగ్ కావాలన్నారు కదా, వాళ్ళు వెనక్కి ఉండండి కొంచెం. టైటిల్ సాంగా ఇదా? చాలా తొందరగా ఉన్నారు, ఏదో డిసైడ్ చేసుకుందామని. సేమ్ సాంగ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉండండి. ఇప్పుడు రెడీనా? రెడీ. నువ్వు ముందుకు రా, కనిపించు మళ్ళీ. బాబు కొంచెం గ్యాప్ స్ప్రెడ్ కండి. ఏమండి మీలో నుంచి ఇంత నక్షత్రాన్ని దోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని. చల్ చలో